కొన్నిసార్లు మనకెన్ని చీరలున్నాయో మనం లెక్క పెట్టాల్సిన పని లేదు. మన వీధిలో ఉండేటువంటి ఆడోళ్ళ కళ్ళు చాలు. కౌంటింగ్ అంతా వాళ్ళే చేసేస్తారు. చిట్ట చివరికి ఈ కొన నుండి ఆ కొన దాకా మనం వెళుతున్నటువంటి దారంతా కొలిచేస్తారు కళ్ళతో. అయ్య బాబోయ్! వాళ్ళని చూస్తే అనిపిస్తుంది. ఇంత భయంకరమైనటువంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారా అని. గాసిప్స్ ఎక్కడి నుండో పుట్టవండి. కేవలం తోటి మహిళల నుండి మాత్రమే పుడతాయి. ఇవి మీ అందరికీ తెలిసిన విషయాలే. కానీ నిత్యం హ్మ్, అవన్నీ ఎలా ఉంటాయంటే సూదులతో గుచ్చినట్టుగా ఉంటాయి. మనం ఏ తప్పు చేయకపోయినా సరే. మనల్ని వాళ్ళు చూసేటువంటి చూపులు, వాళ్ళకి ఏమి పొద్దుపోదు. అలా అని చెప్పేసి ఎవరి మీదో ఒకరి మీద మాట్లాడాలి. పని చేసుకునేటువంటి ఆడవాళ్ళని చూస్తే పోరంబోకు ఆడవాళ్ళకి భలే సరదా వచ్చేస్తుంది. అరుగుల మీద కూర్చొని వాళ్ళ భర్తలకు వాళ్ళు వండి పెట్టాల్సిన పని లేదు. కానీ ఆడవాళ్ళ మీద పక్కింటి ఆడవాళ్ళు ఉద్యోగానికి వెళ్తుంటే మాత్రం వాళ్ళ మీద రకరకాల మాటల్ని, గాసిప్స్‌ని సృష్టించడానికి పక్కాగా ప్లాన్‌తో కూర్చొనుంటారు. వాళ్ళకి ఏ స్క్రిప్ట్ అవసరం లేదు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తారు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. ఒక వేలు నువ్వు చూపిస్తున్నావు అంటే మిగతా 3 వేళ్ళు నిన్నే చూపిస్తున్నాయని. అది గుర్తుపెట్టుకుంటే అందరి సంసారాలు బావుంటాయి. మాలాంటి వాళ్ళు నోరు పారేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు.